పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఒక రికార్డ్ లెవెల్లో బిజినెస్ అనేది జరుగుతుంది. రిలీజ్కి ముందే ఇంత రికార్డును నెలకొల్పుతుంది ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా అసలు క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారి కాంబినేషన్ అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ చూస్తున్నాం. మరి గబ్బర్ సింగ్ సినిమా అనేది వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనం చూసాం. అందులో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే సాంగ్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా 100కి 200% ఫ్యాన్స్ అందరికి కూడా ఫుల్ మీల్స్ ఇచ్చేశారు అని చెప్పేసి అప్పట్లో సినిమా ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో కూడా మనం చూసాం. మరి మరొకసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే జనాల్లో ఖచ్చితంగా భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే రిలీజ్ కన్నా ముందు నుంచే కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరికి కూడా ఎంత హల్చల్ చేస్తారు, ఈ సినిమా గురించి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తారో మనము కళ్ళ కట్టినట్టు ప్రతి సినిమా కూడా చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఎంత స్టార్ హీరో అయినప్పటికీ కూడా ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఇలాంటి హీరోలకైనా కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం వాళ్ళకన్నా క్రేజీగా ఉంటారు అని చెప్పేసి ఒక పాత సినిమా రిలీజ్ అయినా కూడా కొత్త సినిమా లాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రికార్డ్ లెవెల్లో రిలీజ్కి కూడా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ఘనత మాత్రం ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సొంతమని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చాయి. 2 సాంగ్స్ కూడా ఒక మంచి హైప్ అనేది క్రియేట్ చేశారనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎలివేషన్స్ కావచ్చు, అండ్ ఆయన రియల్ లైఫ్ని బేస్ చేసుకొని లిరిక్స్ చూపించడం కావచ్చు, అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. మరి ఇప్పుడు ఏంటంటే రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మరి ఓటీటీ సంస్థ, ఏ సంస్థ రైట్స్ని దక్కించుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ యొక్క రైట్స్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 80 కోట్లకి. మరి 80 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఓజీ సినిమా కూడా చాలా భారీ స్థాయిలోనే తీసుకోవడం జరిగింది ఓటీటీ ప్లాట్ఫామ్స్. అదేవిధంగా ఇటు థియేటికల్ రైట్స్ కావచ్చు, లేకపోతే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా 140 కోట్ల బిజినెస్ అనేది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి జరిగింది అంటే ఇది మామూలు విషయం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి, ఆయన సినిమా ఒక మంచి సినిమా ఆయనకి పడితే ఏ విధంగా ఉంటుంది జనాల్లో క్రేజ్ అనేది మరొకసారి ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో నిరూపించుకుంటున్నారు అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కాలరెగరేసి మరీ గర్వంగా చెప్తూ ఉన్నారు.